మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాని ఎన్నికలు ముగిసిన పోలింగ్ కౌంటింగ్ ముగిసిన 10 రోజుల తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం కేశినేని ఆఫీస్ వద్ద ఎలాంటి రాజకీయ సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ లేవు. పూర్తిగా ఆఫీస్ వద్ద ఉన్నటువంటి కేశినేని భవన్ వద్ద ఉన్నటువంటి మొత్తం పోస్టర్లన్నిటి కూడా తొలగించారు. ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. 2014లో మొదటిసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచినటువంటి కేశినేని నాని 2019లో వైసీపీ వేవ్లో కూడా విజయవాడ ఎంపీగా 6,000కు పైగా వాళ్ళ ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని ఆయన తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో దాదాపు 2 లక్షల పైగా మెజారిటీ తేడాతో ఓడిపోవడంతో ఆయన ప్రస్తుతం రాజకీయాల నుంచి వదులుతున్నట్టు నిన్న సాయంత్రం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయం కేశినేని భవన్ వద్ద ఒక్క పోస్టర్ కూడా మొదట్లో అంటే వైసీపీలోకి రాకముందు వరకు టీడీపీ జెండాలు, ఎన్టీఆర్ ఫోటోలు, చంద్రబాబు ఫోటోలు ఉండేవి. తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఫోటోలు, జగన్ ఫోటోలు ఉండేవి. కానీ అవన్నీ కూడా తొలగించేసి ఇప్పుడు ఎలాంటి హోర్డింగ్లు కానీ ఎలాంటి ఫ్లెక్సీలు కానీ ఇక్కడ పెట్టలేదు. తొలగించినటువంటి వైసీపీ ఫ్లెక్సీలు అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇక్కడ ఖాళీ స్థలంలో పడేసినటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. అటువైపున తెలుగుదేశం పార్టీలు ఉన్నటువంటి అక్కడ పోస్టర్, అక్కడ హోర్డింగ్లకు సంబంధించి కూడా అక్కడ మనకి కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఇక్కడ పక్కన పడేశారు. రాజకీయాల కొత్త ప్రయాణం మొదలు పెడతానని ఆయన ప్రకటించారు. అంటే 2022 దగ్గర నుంచి రాజకీయంగా కొంత టీడీపీలో ఆయన ఇబ్బంది పడుతున్నారు. తర్వాత కేశినేని చిన్నిని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించక ముందే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయన కార్యాలయంలో మాత్రం ఇంకా లోపల మాత్రం జగన్తో ఉన్నటువంటి ఫోటోలు ఇంకా ఉన్నాయి. లోపల జగన్తో కలిసి ఉన్న ఫోటోలు, అదేవిధంగా జగన్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు లోపల ఉన్న దృశ్యాలు మనం చూడవచ్చు. వాటిని మాత్రం ఇంకా తొలగించలేదు. బయట ఉన్నటువంటి ఫోటోలు, ఫ్లెక్సీలు అన్నిటి కూడా తొలగించినప్పటికీ లోపల వైసీపీకి సంబంధించినటువంటి పోస్టర్లు అవన్నీ అలాగే ఉంచారు. రాజకీయంగా ఏ పార్టీతో ఇక్కడ ట్రావెల్ చేయరని ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కార్యాలయం బయట అయితే మొత్తం పోస్టర్లన్నీ తొలగించారు. లోపల జగన్తో ఉన్న ఫోటోలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అవి మాత్రం ఇంకా అలాగే ఉంచారు. వాటిని తొలగించరా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేశినేని భవన్ వద్ద ఎవరు లేరు. కేశినేని నాని కూడా రావట్లేదు. రాజకీయంగా ఆయన తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా రాజకీయంగా వదిలగాల్సి వచ్చిందని ఒక విమర్శలు ఆయన మీద వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలు వైదొలుగుతున్నాను. విజయవాడ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు, అభివృద్ధికి సహకరించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలంటూ నిన్న ఆయన ఎక్స్లో పోస్ట్ కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజకీయంగా దూరంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు, తిరిగి మళ్ళీ ట్రావెల్స్ రవాణా సంబంధించినటువంటి బిజినెస్లోకి వెళతారా లేకపోతే సైలెంట్గా ఉంటారనేది తెలియాల్సి ఉంది. ఆయన తమ్ముడు కేశినేని చిన్ని భారీ మెజారిటీతో గెలిచి విజయవాడ ఎంపీగా అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశం కూడా కేశినేని నాని మీద పొలిటికల్గా ప్రభావం చూపించిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కేశినేని నాని కార్యాలయం కేశినేని భవన్ వద్ద ఎవరూ లేరు. భవన్కి మొత్తం కూడా ఉన్న పోస్టర్లు, ఫ్లెక్సీలు అన్నీ కూడా తొలగించారు. లోపల కేవలం జగన్తో ఉన్న ఫోటోలు, జగన్ ఫోటోలు, వైసీపీకి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉంచారు. వాటిని కూడా తొలగిస్తారా, అవి అలాగే ఉంచుతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత జగన్తో జరిగిన సమావేశంలో కేశినేని నాని వెళ్ళారు కానీ అప్పుడు కూడా అంటి ముట్టనట్టు ఈ వెనకాల ఎక్కడో దూరంగా కూర్చుని నిలబడ్డారు. కాబట్టి పూర్తిగా వైసీపీలోకి రావడం అనేది ఆయన వేసిన రాంగ్ స్టెప్గా ఆయన సన్నిహితులుగా ఆయన అంతా చెప్తున్నారు. వైసీపీలో వెళ్లకుండా ఉంటే బాగుంటుంది, రాజకీయంగా ఇంకా కొంత మైలేజ్ వచ్చేది, టీడీపీలో ఉంటే బాగుండేదని అభిప్రాయం ఇప్పుడు చెబుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయంగా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగాల్సి వచ్చిందనే ఒక అభిప్రాయం ఆయన వర్గాల నుంచి కూడా వస్తుంది. ఏదేమైనప్పటికీ కేశినేని నాని అయితే రాజకీయాల నుంచి వైదొలిగారు. ఆయన కార్యాలయం వద్ద కూడా ఎలాంటి రాజకీయ ప్రకటనలు కానీ పోస్టులు కానీ లేవు. కేవలం లోపల మాత్రం జగన్తో ఉన్న ఫోటోలు, వైసీపీ ఫోటోలు మాత్రం లోపల కార్యాలయంలో ఉన్నాయి. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.